భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్పై ఆధిపత్యం చాటుతున్న సమయంలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇటీవల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ చరిత్ర సృష్టించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న ఆ విజయానికి ప్రధాన కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాదని శ్రీశాంత్ బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబ్ షోలో పాల్గొన్న శ్రీశాంత్ భారత జట్టు ప్రపంచ కప్ విజయంలో ఆటగాళ్ల పాత్రనే అత్యంత కీలకమని పేర్కొన్నారు. టైటిల్ గెలిచిన వెంటనే మొత్తం క్రెడిట్ గౌతమ్ గంభీర్కు వెళ్లిపోయిందని, కానీ మైదానంలో మ్యాచ్ను మలుపు తిప్పిన వారు ఆటగాళ్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో నిలబడకపోయి ఉంటే, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం సమర్థంగా లేకపోయి ఉంటే, బౌలింగ్ మార్పులు సరైన సమయంలో జరగకపోయి ఉంటే భారత్ విజయం సాధించేదా అని శ్రీశాంత్ ప్రశ్నించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిర్ణయాలు తీసుకుంటున్నది కోచ్ కాదని, మైదానంలో ఉన్న కెప్టెన్, ఆటగాళ్లేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఆశీస్ నెహ్రా వంటి కోచ్లు జట్టుతో మరింత ప్రత్యక్షంగా మమేకమై ఉంటారని కూడా వ్యాఖ్యానించారు. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు తాజాగా టీ20 ప్రపంచ కప్ను కూడా సొంతం చేసుకుంది. అయినప్పటికీ జట్టు టెస్టు ఫార్మాట్లో ఎదుర్కొన్న పరాజయాలను గుర్తు చేస్తూ శ్రీశాంత్ మరింత ఘాటైన విమర్శలు చేశారు.